పెద్దలు ఎమ్మెల్యే గారు కులకపటి శ్రీనివాసరావు గారికి, వెంకటేశ్వరరావు గారికి, మాజీ డిఎస్పీ గారు అశోక్ కుమార్ గారికి, మీకు ఇద్దరు వేదిక. ఎన్నికలకు ముందు తిరువూరులో కూటమి అభ్యర్థి కొలింపూడి శ్రీనివాసరావు గారికి ఓటేసి గెలిపించండి అని సుమన్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చిన యువకులకి, పోలీస్ అధికారులకి అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు కరాటే స్టూడెంట్స్ అద్భుతమైన ఒక డెమాన్స్ట్రేషన్ చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి ఇట్లా విగ్రహావిష్కరణ ఉంటుందండి, మీరు తప్పనిసరిగా రావాలి, డేట్ కూడా చెప్పారు. అయితే మొన్ననే చీరాల వచ్చాను. చీరాల వచ్చి మళ్ళీ కరాటే ప్రోగ్రాంకి వచ్చి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ నిన్న రాత్రి మళ్ళీ నేను వచ్చాను. చాలా సంతోషం నాకు నిజంగా. నేను ఇందాక చెప్పారు ఎమ్మెల్యే గారు వీడియో మెసేజ్ పెట్టానని. ఈసారి ఎన్నికల్లో ఏం జరిగిందంటే మా మిత్రులు అందరూ చాలా పార్టీలకు వెళ్ళిపోయారు. అయితే అందరూ అన్ని పార్టీలు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఏమండి నాకు మంచి వ్యక్తులు ఎవరు నాకు అనిపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో అది అనవసరం, కానీ వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారు రేపు అని ఒక నమ్మకంతో నేను వీడియో ఇస్తాను. తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో నాకు తెలీదు, కాబట్టి దయచేసి నాకు ప్రెషర్ పెట్టొద్దండి, వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పొద్దు. నా మనసుకి ఏం తోచుతుందో ఆ వెంకటేశ్వర స్వామి నా నోటు ద్వారా ఏం చెప్పంటారో అందరూ నేను చెప్పిన అందరూ అటు విజయవాడలో, వైజాగ్లో అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచారు. మిగిలిన వాళ్ళు లాస్ట్లో ఏదో 10%, 5% అది కొన్ని తప్పులు అక్కడ జరిగింది, దానివల్ల వాళ్ళు మార్జిన్లో ఓడిపోయారు. పిల్లలకి మీరు చదివించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్కి పంపండి. ఈరోజు పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ పట్టణంలో వచ్చి వాళ్ళకి నేర్చుకోలేదు పాఠాలు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు నేర్చుకుని తర్వాత కాలేజీకి, ఎందుకంటే ఊళ్ళో అప్పుడు కాలేజీ లేదు కాబట్టి వాళ్ళు తర్వాత సిటీకి వచ్చి వాళ్ళు కాలేజీలో చేరుకున్నారు. చదువు అనేది చాలా ముఖ్యమైనది, చాలా పెద్ద ఒక ఎసెట్. ఈరోజు భూమి ఎంత పెద్ద ఎసెట్, అదే మాదిరిగా చదువు అనేది చాలా పెద్ద ఎసెట్. భూమి ఉంటుంది పోతుంది, కానీ చదువు మటుకు ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది. తల్లిదండ్రులు చేస్తే ఆ పిల్లలు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. ఎడ్యుకేషన్ అది ఉంటే మనం ఏదైనా మనం సాధించవచ్చు. అంచేత అందరూ కలిసి ఉండాలి. ఈరోజు నేను ఇంత లెవెల్కి వచ్చానంటే అది కేవలం ఒక బీసీ కమ్యూనిటీ కాదండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఫార్వర్డ్ కమ్యూనిటీ, అన్ని మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్, జైన్. ఎందుకంటే నేను కేవలం ఒక తెలుగులో కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, తులు. ఈరోజు మీకు అందరికీ తెలుసు క్యాస్ట్ అనేది చాలా ముఖ్యమైపోయింది. అయితే నేను ఈరోజు ఇది 47వ సంవత్సరం నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 800 సినిమాలు 11 భాషల్లో చేశాను. 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను. 50 సినిమాలు తమిళ్లో హీరోగా చేశాను. 25 సినిమాలు తమిళ్లో చేశాను. ఇది ఒక రికార్డు. ఇది ఎవరు ఈ రికార్డు చేయలేదు, కానీ ఎవరిని నేను కించపరచట్లేదు. ఇది నా రికార్డు గురించి నేను చెప్తున్నాను. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మా అభిమానుల ఆశీర్వాదంతో అన్ని హిట్. నీకు తెలుసు తెలుగు సినిమాలు అన్ని హిట్. తరగని సినిమా ఒక సంవత్సరం ఆడింది, సితారా ఒక సంవత్సరం ఆడింది, నేటి భారతం ఒక సంవత్సరం ఆడింది, బాబా మరిది, అలా ఎన్నో సినిమాలు నాకు రికార్డు. యాక్టింగ్తో, నా ఫైటింగ్తో, డాన్సింగ్తో చేశాను తప్ప ఎప్పుడు నా కులం గురించి నేను ఎవరికి ఎప్పుడు నేను చెప్పలా. కులంతో నేను రాలా. కులం అభిమానం ఉంది, కులం అంటే నాకు ప్రాణం ఉంది. ఆయన అది ఇంట్లో పెట్టేసి నేను వృత్తికి వచ్చినప్పుడు కేవలం నా యాక్టింగ్, నా టాలెంట్తో వచ్చాను తప్ప నేను రాలా. కానీ ఈరోజు ఏమైందంటే మీకు అందరూ తెలుసు, ఎక్కడ చూసినా మనకి క్యాస్ట్ అనేది చాలా ముఖ్యమైపోయింది. మన తల్లిదండ్రులు, ఈ క్యాస్ట్ అంటే ఏంటంటే ఇది మన తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదంటే మన క్యాస్ట్ని మనం మర్చిపోకూడదు. మన క్యాస్ట్ని మనం మర్చిపోకూడదంటే మన పేరు వెనకాల మన క్యాస్ట్ ఏంటనేది మనం చాలా గర్వంగా మనం పెట్టాలి. ఈ మధ్య చాలా మంది పెట్టట్లేదు. ఎందుకు చెప్తే ఫీల్ అవుతారు, చెప్తే మాకు అది రాదు, చెప్తే మాకు ఇది రాదు అంటారు. ఏది రావాలో అది వస్తాయి, ఏది పోవాలంటే అది పోతాయి. కానీ మన క్యాస్ట్ ఎవరనేది మనం చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం ఎవరనేది? దయచేసి గౌడ్ అని అందరూ తగిలించుకున్నారు, అందరూ పెట్టాలండి. ఇది సార్ మొన్న మీకు తెలుసు ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందండి. 3 నిమిషాల్లో పైకి వెళ్ళారు, 300 మంది చనిపోయారండి. మరి ఏమీ చెప్పలేకపోతున్నాం.
ఉన్న రోజులు మనం ఏంటంటే మన కులాన్ని మనం కాపాడుకోవాలి. మన తల్లిదండ్రులు, మన పిల్లలు, వాళ్ళకి ఒక దారి మనం చేయాలి, చూపించాలి, పోరాడాలి. జీవితం అంటే పోరాటం తప్పదు. అంచేత మనం అందరూ కలిసి ఉండాలి. బీసీ అనేది చాలా పెద్ద క్యాస్ట్. దీంట్లో చాలామంది ఏంటంటే అది ఎక్కువ ఇది తక్కువ అంటున్నారు. చాలా తప్పది. ఇలా చేస్తే మనం ఇలాగే ఉంటాం. మనందరూ కలవాలి, బీసీలు అందరూ కలవాలి. ఎవరికి ఒక అవకాశం వస్తుందో వాళ్ళని ముందుకు పంపించాలి. రాజకీయంలో మనం కూడా మనం ముందు ఉండాలి. రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న రాజు నీకు సాటి నాడు సంతారు పాపన్న విప్లవాల వీర యోధుడా సర్వాయి పాపన్న నీ త్యాగాన్ని గుంతెత్తి పాడుతామన్నా బాకులాంటి మోపు దెబ్బతో సర్రాయి పాపన్న కాయిదూళ్ళ గంట గొడ్డలో సర్దారు పాపన్న కళ్ళు తీసే వృత్తిలోన కత్తివై పుట్టినావు సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు అన్య విద్యలందున ఆరితేరిలోడివయ్యా రాజాను బాహుడా ఆత్మగౌరవానివయ్య లీలాసపూర్ కోట సర్రాయి పాపన్న నీ పోరాటముంటనే సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్రాయి పాపన్న పేద గుర్తెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్రాయి పాపన్న పేద గుర్తెలల్ల దీపమా సర్దారు పాపన్న. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.